గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు ఆర్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేనైతే మా ఫ్రెండ్ పెళ్లి అటెండ్ అవ్వడానికి నెల్లూరు వెళ్తున్నాను అనమాట. ప్రీవియస్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, ఖచ్చితంగా చూసేయండి. ఇంకా మొత్తానికి నేనైతే నెల్లూరు రీచ్ అయిపోయాను అనమాట. 9 o'clock అయింది. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల హాఫ్ అన్ అవర్ డిలే అయింది అంతే. 8:30కి వెళ్ళాల్సిన ట్రైన్ 9కి వెళ్ళింది. మొత్తానికి నెల్లూరు వెళ్ళిపోయాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి అయితే సాయి వచ్చేసింది అనమాట. నేను ఇంకొక వే నుంచి వస్తాను అనుకొని వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా నేనైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళేసాను ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి. సో ఇంకా మేమిద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నాం అనమాట. రోజు ఫోన్లు వీడియో కాల్స్ కాకుండా డైరెక్ట్గా. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా ఇద్దరికి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్తున్నాము. ఎప్పుడు నేను నెల్లూరు వెళ్ళినా ఆంటీ దగ్గరికి వెళ్తానమాట, పద్మ ఆంటీ దగ్గరికి, అంటే సాయి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి. కానీ ఈసారి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళటం ఫస్ట్ టైం కదా, ఇంకొంచెం ఎగ్జైట్మెంట్తో వెళ్ళామన్నమాట. మొత్తానికి ఇద్దరం ఆటో ఎక్కేసి సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. స్టేషన్ దగ్గర నుంచి సాయి వాళ్ళ ఇల్లు అయితే చాలా దగ్గర, అంటే ఒక 10 minutes పడుతుంది అంతే. ఇంకా ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి ఎంటర్ అవుతూనే పూజ రూమ్, అలాగే కృష్ణుడు. సాయి అయితే చాలా చక్కగా అలంకరించింది కృష్ణుడిని. నాకైతే చాలా నచ్చేసింది అనమాట. ఇంకా వెళ్ళగానే ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగాం. ఇంకా కాఫీ తాగినంతసేపు కాసేపు అలా మాట్లాడుకున్నాం. అసలే నేను రావటం లేట్, పెళ్లి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వెంటనే మేమిద్దరం ఫ్రెష్ అయిపోయి ఇలా రెడీ అయిపోయామన్నమాట పెళ్లికి వెళ్ళడానికి. అసలు ముహూర్తం అయితే 8:30కే. నేను ట్రైన్లో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయి ఉంటుంది. కానీ ఖచ్చితంగా నేను గ్రీష్మ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకు అంటే గ్రీష్మ నన్ను అంత బాగా ఇన్వైట్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 1 month నుంచి ఇన్వైట్ చేస్తుంది ఖచ్చితంగా రావాలి అని చెప్పి. తను అంత బాగా పిలిచినందుకైనా నేను అటెండ్ అవ్వాలి కదా. పైగా మేము కలిసి కూడా ఒక 10 years అయిపోతుంది. ఇంటర్లో కలిసాము. ఆ తర్వాత మళ్ళా ఫోన్స్లో లేకపోతే మెసేజెస్లో తప్పితే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఈసారి మ్యారేజ్కి మీట్ అవుతున్నాం అనమాట. గ్రీష్మతో పాటు మా ఇంకొక ఫ్రెండ్ ఏంజల్ని కూడా. తనని కలవడం ఇంకా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేము ఇంటర్లో అంత మంచి ఫ్రెండ్స్ అనమాట, అంత క్లోజ్ ఫ్రెండ్స్ మేమందరం. సో అందుకే నా ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా నేను సాయి ఇద్దరం కలిసి ఏంజల్ని కలవడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మేమందరం కలిసి మ్యారేజ్కి వెళ్దామని చెప్పి ఇంకా సాయికి నేను ఆటోలో అంతా చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాను అనమాట. ఇంటర్లో మేము ఎలా ఉండేవాళ్ళం ఏంటి అని చెప్పి, నేను కానీ ఏంజల్, గ్రీష్మ మేమంతా ఎలా ఉండేవాళ్ళం, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నీ చెప్తూ తీసుకొని వెళ్తున్నా. సాయికి పర్సనల్గా ఏంజల్ తెలియదు, ఇప్పుడే డైరెక్ట్గా కలుస్తున్నారనమాట. ఇంకా నేను సాయి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఏంజల్ అలాగే ఏంజల్ వాళ్ళ అన్నయ్య ఫిన్ని అన్నయ్య ఇద్దరు కలిసి మా ఇద్దరిని పిక్ చేసుకొని అందరం కలిసి పీవీఆర్ కన్వెన్షన్ హాల్కి వెళ్తాం అనమాట. నేను అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చా కానీ దర్శనం చేసుకోలేకపోయాను. ఈసారి కేవలం టెంపుల్కి మాత్రమే రావాలి అని అనుకున్నా. ఇంకా ఈలోపు ఏంజల్ అన్నయ్య కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే రోడ్ క్రాస్ చేసి వచ్చి వాళ్ళని కలిసాము. ఇంకా సాయి ఏంజల్ కూడా కలుసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 10 years తర్వాత వాళ్ళు అంటున్నారు నేను మాత్రం అలానే ఉన్నానంట, ఇంటర్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నా అని చెప్తున్నారు. ఇంకా మేమందరం కలిసి పీవీఆర్ కన్వెన్షన్ హాల్కి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తూ ఉన్నామా. అసలు బైపాస్ అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు అది ఎప్పటికీ క్లియర్ అవుతుందో కూడా అర్థం కాలేదు. ఆల్మోస్ట్ అక్కడే ఒక 15-20 minutes వెయిట్ చేసాం చిన్నగా వెళ్తూ. కానీ ఇంకా అది క్లియర్ అయ్యేటట్లేదు అని ఫిన్ని అన్న ఏమన్నాడంటే, మీరు దిగి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళండి, అంటే ఆ బైపాస్ నుంచి ఒక 1/2 kilometer ఉంటుంది. సో నిదానంగా నడుచుకుంటూ వెళ్ళండి, ఈ లోపు కానీ క్లియర్ అయితే నేను వచ్చి ఎక్కించుకుంటా, లేదు అంటే మీరు నడిచి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది. అసలు నాకైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నారో లేదో అనే డౌట్ కూడా వచ్చింది అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత డౌట్ వచ్చింది. ఇంకా అందుకే మేము ముగ్గురం కార్ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ట్రాఫిక్ ఏవో వామ్మో మామూలుగా లేదు. అసలు ఆ రోజు ఎండ కూడా మామూలుగా లేదు, అల్లాడిచ్చింది. పొద్దునేమో అంత చలి పుట్టిందా, ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే 11 o'clock నుంచి అసలు ఫుల్ ఎండ అనమాట. చెమటలు ఒక పక్క కారిపోతున్నాయి. కానీ తప్పదు, ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి కదా, ఏదైనా ఆటో వస్తే ఎక్కుదాము అని అనుకుంటా ఉన్నాం. ఈ ట్రాఫిక్ అయితే మాత్రం అస్సలు క్లియర్ అయ్యేటట్లేదు.
ట్రాఫిక్లో నడుచుకుంటూ బయటపడటానికే మాకు ఒక 5-6 మినిట్స్ పట్టిందనమాట, అంత ట్రాఫిక్ ఉన్నింది. అదనమాట విషయం. ఒక 10 మినిట్స్ నడిచిన తర్వాత ఒక ఆటో అంకుల్ వస్తే ఆ అంకుల్ని ఆపి పీవీఆర్ కన్వెన్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎయిట్ 8:30కి రావాల్సిన మ్యారేజ్కి 11:30కి వచ్చాను చూసారా. ఏమో కానీ మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ముందు టిఫిన్ తిందామని టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. టిఫిన్ తింటూ కాసేపు అలా మాట్లాడుకున్నాం. ఒక 1/2 అవర్ పాటు అక్కడే స్పెండ్ చేశాను చెప్పాలంటే. గ్రీష్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అక్కడ టిఫిన్ తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. సాయి ఏంజల్ కలవడం ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారనమాట. నేనైతే కొత్తగా ఉంటది కదా అనుకున్నా, కానీ అస్సలు లేదు. వాళ్ళిద్దరికి కొత్త పాత ఏం లేదు. ఫుల్గా మాట్లాడుకుంటూనే ఉన్నారు, అన్ని చెప్పుకుంటా ఉన్నారు. ఇద్దరు ఇన్వైట్ చేసుకుంటున్నారు. నెల్లూరులోనే ఉంటాం కదా, మా ఇంటికి రా అని చెప్పేసి. ఇంకా నేను ఈలోపు టిఫిన్ తిని వచ్చి పక్కన కూర్చున్నా. ఇంకా వాళ్ళిద్దరు పాటికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనేమో అదిగో గ్రీష్మ వాళ్ళ మ్యారేజ్ ని ఆ పెద్ద స్క్రీన్ లో చూస్తా కూర్చున్నాను అనమాట. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కలుద్దాం అనుకునే లోపు మా వాళ్ళు వెళ్ళి కాఫీ దగ్గర నిల్చున్నారనమాట. ఇంకా వాళ్ళు కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ముగ్గురం కలిసి గ్రీష్మ వాళ్ళని కలవడానికి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ గ్రీష్మ వాళ్ళని అయితే కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది. గ్రీష్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగున్నారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఇంకా మేము అక్కడ గ్రీష్మ వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఉంగరాల ఆట దగ్గర కాసేపు ఉండి ఇంకా బయలుదేరదాం అని అనుకున్నాం. గ్రీష్మ ఏమో ఉండండి అంటా ఉంది. ఇంకా నాకేమో ఈవినింగ్ ట్రైన్ కదా 5 o'clockకి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆంటీ దగ్గరికి వచ్చేసి ఆంటీకి చెప్పామన్నమాట. గ్రీష్మకి చెప్పండి ఆంటీ, ఈసారి వచ్చి ఖచ్చితంగా ఉంటాము, ఒక రోజంతా ఉండి గ్రీష్మతో టైం స్పెండ్ చేస్తాము అని చెప్పి ఇంకా ఆంటీకి బాయ్ చెప్పి మేము ముగ్గురం అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. ఈవినింగ్ నాకు ట్రైన్ కాబట్టి మధ్యలో ఒక 1 hour అన్న షాపింగ్ చేయాలి. నెల్లూరు వచ్చి షాపింగ్ చేయకుండా వెళ్తే నాకు అసలు నచ్చదనమాట. ఇంకా అందుకే ఏదో ఒక పని పెట్టుకునే వస్తా ఈ షాపింగ్ పనులు. ఇంకా అందుకే త్వరగా బయలుదేరుతున్నాము. పీవీఆర్ కన్వెన్షన్ హాల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. ఏ ఈవెంట్ అయినా సరే చాలా బాగా చేసుకోవచ్చు, అంత బాగుంది మొత్తం ఫంక్షన్ హాల్ మాత్రం. ఇంకా మేము ముగ్గురం మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నాం. అప్పటికి పాప మా కోసం ఫిన్ని అన్నయ్య వెయిట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మమ్మల్ని రిటర్న్ తీసుకువెళ్ళడానికి. ఇంకా ఏంజల్ సాయి అంటా ఉన్నారు ఉండొచ్చు కదా ఈ రోజు అని. ఇంకా నేనేమో ఒక్కరోజు ప్రోగ్రామ్ తోనే వస్తా కదా, ఇంకా అదే చెప్తూ ఉన్నా. ఈసారి వచ్చినప్పుడు ఒక 2 days స్టే చేస్తాను, ఇద్దరి దగ్గర స్టే చేస్తాను అని చెప్తూ వస్తూ ఉన్నాను అనమాట. నన్ను సాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఏంజల్ అన్నయ్య వస్తా ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మేము ఇంటర్లో ఉన్నప్పుడు నన్ను ఏంజల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి అన్నయ్య వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అదే డ్రాపింగ్ కోసం నన్ను సాయిని వదిలిపెట్టడానికి వస్తున్నారు. వెయిట్ చేసి మా కోసం ఉండి మరి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇల్లు కూడా వచ్చేసింది కదా, మేమిద్దరం దిగేసాము. ఏంజల్ అయితే వెళ్ళలేక వెళ్ళింది. ఫైనల్లీ 10 years తర్వాత ఇలా కలవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏంజల్ కూడా చాలా హ్యాపీ అనమాట. ఇంకా నేను సాయి అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వేణుగోపాల స్వామి గుడి, శివాలయం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఈసారి వచ్చినప్పుడు ఓన్లీ టెంపుల్స్ విజిట్ చేయడానికి రావాలి, అదే అనుకున్నా. ఈసారి కేవలం టెంపుల్స్ చూడటానికి రావాలి అని చెప్పి. ఇంటికి వెళ్ళేసరికి టైం 1:30 అయింది. మళ్ళీ మేము 2 కల్లా ఇలా రెడీ అయిపోయాం షాపింగ్కి వెళ్ళడానికి. షాపింగ్ చేసి డైరెక్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే శ్రీకృష్ణ జ్యువెలరీస్కి వెళ్ళాం, చిన్న బజార్లో ఉంటుంది. సండే కదా షాప్ క్లోజ్లో ఉంటుంది. కానీ అంకుల్కి నేను కాల్ చేశాను అనమాట, ఇలా వచ్చాను అంకుల్ అని చెప్పి. అంకుల్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, షాప్ క్లోజ్ అయినా పర్లేదురా, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కదా, ఏం కావాలో చెప్పమ్మా నేను ఇస్తాను అని అన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అయితే అక్క వాళ్ళకి మెట్టెలు తీసుకున్నా, చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఈసారి అయితే అక్క వాళ్ళిద్దరి కోసం మెట్టెలు అయితే తీసేసుకున్నాను అనమాట. అంకుల్ అలా అంత దూరం నుంచి వచ్చాను అని షాప్ ఓపెన్ చేసి మరి నాకు అవి ఇచ్చారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంకుల్ దగ్గర ఆ మెట్టెలు తీసేసుకొని ఇంకా కాపు వీధికి వచ్చామన్నమాట. కాపు వీధికి వచ్చి నాన్న చాలా రోజుల నుంచి
జీన్స్ ఫ్యాబ్రిక్ అడుగుతూ ఉన్నారు. ఈ కలర్ కావాలి, పర్టికులర్ కలర్ కావాలి అని చెప్పి ఇంకా నాన్న కోసం ఆ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్నా. కాపు వీధికి వచ్చి లస్సీ సెంటర్కి వచ్చి లస్సీ తాకపోతే అస్సలు బాగోదు కదా, ఇంకా ఇద్దరం కలిసి లస్సీ తాగేసాం అనమాట. ఇంకా అప్పటికి 1 అవర్ టైం ఉంది ట్రైన్కి. ఇంకా అందుకే సాయి నన్ను క్రీమీ కార్నర్కి తీసుకొచ్చింది. మామూలుగా అయితే నేను పిజ్జాలు అవి తినను, ఎక్కువ అంత ఇష్టపడను అనమాట తినడానికి. కానీ సాయి కోసం ఈసారి అయితే టేస్ట్ చేసి అంటే తిన్నాను అనమాట. ఎవ్వరూ లేరు, ఎవరో ఒక 2 ఫ్యామిలీలు వచ్చున్నారు. ఇంకా నేను సాయి చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉన్నింది. ఇంకా సాయి అయిగో అవన్నీ ఆర్డర్ పెట్టింది. ఇంకా చిన్నగా తిన్నంత వరకు తిన్నాము ఇద్దరం. తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కేసామన్నమాట. ఇంక మళ్ళీ ఆటో వాళ్ళు రోడ్లో ఆపేస్తే మళ్ళీ నడుచుకుంటూ స్టేషన్ దాకా అయితే వచ్చేసాం. ఎక్కాల్సిన ట్రైన్ అయితే 5 o'clockకి, మేమిద్దరం ఒక 40 minutes ముందే వచ్చేసాం. కాసేపు స్టేషన్లో కూర్చోవచ్చు కదా అని. పినాకినికి ఎప్పుడూ రష్గానే ఉంటుంది, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా ట్రైన్ వచ్చింది, నేనైతే ట్రైన్ ఎక్కేసా. నేను రిజర్వేషన్ చేయించుకున్నా కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు, మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. నెల్లూరులో నిల్చున్న దాన్ని చీరాల స్టేషన్ వచ్చేంత వరకు ఇంకా కూర్చోలేదు, నిల్చోనే ఉన్నా. అసలు నేను లాస్ట్ సండే నడిచినంత నడక ఎవరు నడిచుండ్రు. ఇంకా ఈలోపు మా ఊరు కూడా వచ్చిందనమాట, చిన్నగన్య. మా అక్క కాల్ చేసి నేను ఇంటి బయట నుండి చెయ్యి ఊపుతున్నా, నేను రువిక ఊపు అంది. కానీ యాడ అంత చీకట్లో ఎక్కడ కనిపించలేదన్నమాట. చీరాల స్టేషన్ అయితే వచ్చేసింది, 8 o'clock అయింది అప్పటికే టైం. ఇంక నేను బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నా, చిన్నగన్య ఇంకా డైరెక్ట్గా బస్ ఎక్కేద్దామని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదా, సో ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. స్టాండ్కి వచ్చేసరికి లాస్ట్ బస్ ఒకటి ఉందనమాట, 8:20కి కదిలిద్దంట అది. ఇంకా తెలిసిన అమ్మమ్మ కూడా ఉంది. ఇంతసేపు వెయిట్ చేసిన వాళ్ళం, ఆ కాసేపు వెయిట్ చేయలేమా అమ్మ అని చెప్పి ఇంకా ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం అనమాట. బస్ ఎక్కి కూర్చున్నాము. జర్నీ తర్వాత మా ఊరికి అయితే ఫైనల్గా వచ్చేసా. 9 అయింది అప్పటికే టైము. నాన్నకి ఫోన్ చేసా బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని. ఇంకా అమ్మమ్మకి కూడా బాయ్ చెప్పా. అమ్మమ్మ ఏమో నా దగ్గరే ఉంటా, నాన్న వచ్చేంత వరకే అంటా ఉనింది. అప్పటికే నాన్న రువిక వస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు అయితే నన్ను చూసి ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అమ్మమ్మకి బాయ్ చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసా. అయితే రువిక ఫస్ట్ నన్ను అడిగిన మాట ఏంటో తెలుసా, అమ్మ బ్యాగ్ తెచ్చావా అని అంటుంది అనమాట. ఎవరిచ్చారు చాక్లెట్స్? అబ్బో థ్యాంక్ యూ చెప్పు. అయితే థ్యాంక్ యూ సాయి అయితే చెప్పు. ఇక్కడికి వెళ్ళి నా ఏం చేసినా మన ఇంటికి రాగానే వచ్చే ఆ ఫీలింగే వేరు కదా. ఇంకా నాకైతే ఏంటో హాయిగా అనిపించింది. ఇంకా రువిక ఏమో ఫస్ట్ చాక్లెట్ ఓపెన్ చేసి మంది, నేనేమో నాన్నకి అవన్నీ చూపిస్తున్నాను అనమాట. నాన్న ఆ కలర్ తీసుకురమ్మన్నారు. నేనైతే 2 షేడ్స్ తీసుకొని వచ్చా. నాన్నోళ్ళు మనకి కొనిచ్చడం వేరు, కానీ మనం నాన్న వాళ్ళకి నచ్చినవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. దాంతోపాటు నేను అక్కోళ్ళకి మెట్టిలు తీసుకెళ్తున్న విషయం చెప్పలేదన్నమాట. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళిద్దరికి ఏది నచ్చితే అది తీసుకుంటారని నేనైతే ఒక 3 తీసుకొని వచ్చాను. అదనమాట వ్లాగ్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.